Daily. Taste the Daily. చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పార్కంపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన ముగ్గురు అక్కా చెల్లెల కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. చేవెళ్ల బస్సు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా రోడ్ల మరమ్మతు చేపట్టలేదని ఫైర్ అయ్యారు. ముందే రోడ్డు మరమ్మతు చేపట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. బాధితులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అందులో ప్రత్యేకించి యాలాల్ మండలం తాండూరు నియోజకవర్గం కోర్కెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ, తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ ముగ్గురు ఆడపిల్లలు మరణించడం జరిగింది. మరి వారిని పరామర్శించడానికి వాళ్ళు తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటతడి పెట్టని వారు లేదు. చాలా దారుణమైన పరిస్థితి. నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నాను, ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి జరిగినటువంటి దుర్ఘటన తప్ప ఇంకొకటి కాదు. వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చి ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం అనేది చాలా దారుణం. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటలన్నీ పూడుస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 మంది చనిపోయి దాదాపు 30 మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తా ఉన్నారు, చుట్టుపక్కల పనులు ప్రారంభించి. ఇదే తొందర, ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందు ఉంటే 19 మంది చనిపోకపోదు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నది. ఈ దుఃఖం కేవలం ఈ కోర్కంపల్లి దుఃఖం కాదు, ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు. మొత్తం 50 మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. మీ అందరూ నేను కోరేది ఒకటే, చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి. ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు, డ్రైవర్ల మిస్టేక్ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వందే మిస్టేక్. కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి ₹1 ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.